అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు డాక్టర్ గోకుల్ నచికేత్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్. ఈరోజు మనము నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి యూరలాజికల్ చికిత్సల గురించి మీకు ఇన్ఫార్మ్ చేద్దాము అనేసేటువంటి చెప్తున్నాను. సాధారణంగా మనకు యూరాలజీలో ఉండేటువంటి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్కి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ చికిత్సలన్నీ మనకు నెల్లూరు మెడికల్ హాస్పిటల్స్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా వచ్చేటువంటి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి పీడియాట్రిక్ పైలోప్లాస్టీస్ మరియు పోస్టీరియోథరల్ వాల్వ్స్, హైపోస్పియాడస్ సర్జరీలు ఇక్కడ మనకు చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మిడిల్ ఏజ్ గ్రూప్స్లో మనకు సాధారణంగా కనిపించేటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, స్టెంటింగ్స్ మరియు స్టోన్ మేనేజ్మెంట్కి లేజర్ చికిత్సలు, ఎండోస్కోపిక్ ఆర్ఐఆర్ఎస్ ప్రక్రియలు అన్నిటి కూడా మనకు అడ్వాన్స్డ్ లేజర్ మిషన్స్, ఎండోస్కోపిక్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది కాకుండా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనకు సాధారణంగా కనిపించేటువంటి ప్రోస్టేట్ కోసం మనకు ఉండేటువంటి చికిత్సా విధానాలైనటువంటి టీఆర్పీ సర్జరీస్, లేజర్ మరియు బైపోలార్ ఎనర్జీస్తో యూజ్ చేసేసి మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా యూరో ఆంకాలజీకి సంబంధించినటువంటి లాప్రోస్కోపిక్ యూరో ఆంకాలజికల్ శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి అత్యున్నత స్థాయి ప్రక్రియలకు కావాల్సినటువంటి మనకి ఎక్విప్మెంట్ అంతా మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఆల్ కార్పొరేట్ ఇన్సూరెన్సెస్ అన్నీ మనకు వర్తిస్తాయి కాబట్టి సమగ్రమైనటువంటి యూరాలజీ మరియు ఆండ్రాలజీ సమస్యలకు అన్నిటికీ ఉన్నటువంటి అన్ని చికిత్సలకు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న వాటిని అందరూ ఉపయోగించుకోవాల్సినట్టుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గోకుల్ నచికేత్ దేడప్ప గారి. నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తూ ఉన్నాను. ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయము పురుషుల యొక్క హెల్త్, అంటే మెన్స్ హెల్త్ అండ్ నవంబర్ మూమెంట్ గురించి అవేర్నెస్ కోసం ఈ ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేయబడింది. సాధారణంగా యూరాలజీ అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది కిడ్నీలకు సంబంధించిన సమస్యలు, మోస్ట్లీ స్టోన్స్ వరకు మనము సాధారణంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మెన్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉన్నవి. వాటి అవేర్నెస్ కోసము ప్రతి సంవత్సరము నవంబర్ మంత్ని మనము మెన్స్ హెల్త్ మంత్, నవంబర్ అవేర్నెస్ మంత్గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దీని గురించి కొంచెం అవగాహన, అవేర్నెస్ కోసము ఈరోజు మాట్లాడుకుంటాం. సాధారణంగా మగవాళ్ళల్లో అనేక సమస్యలు ఉంటాయి. వాటిని మనము కనుక్కొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ యూరాలజీ డిపార్ట్మెంట్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా మగవాళ్ళల్లో వచ్చేటువంటి సాధారణ సమస్యల్లో ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రోస్టేట్ అనేది కేవలం మగవాళ్ళలో ఉండేటువంటి ఒక గ్రంథి. ఈ గ్రంథిలో ఏజ్ అంటే వయసు పెరుగుతూ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీ 40 years తర్వాత ఈ గ్రంథి సైజ్ పెరుగుదల వల్లనైతేనేమి, ఈ గ్రంథిలో మార్పు చెంది క్యాన్సర్గా రూపాంతరం చెందనైతేనేమి మనకు వివిధ రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇది సైలెంట్గా చాపకైన నీరులాగా ప్రతి మగవారి లోపల అబౌవ్ 50 years పాకి ఒకే ఒకసారి మ్యాలిగ్నెన్సీగా రూపాంతరం చెంది మనకు ప్రాణాలకు అపాయం తెచ్చేటువంటి స్థితిలో బయటపడుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెస్టర్నైజ్డ్ మన కల్చర్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్గా మారుతుంది. కాబట్టి దీనికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సరైనటువంటి ట్రీట్మెంటు, టెస్టింగ్, స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రోస్టేట్ అనేది మనకు యూరిన్ మరియు బ్లాడర్ నుంచి మూత్రం మనకు బయటకు వచ్చే దానికోసము ఒక వాల్నట్ సైజ్, అంటే మనకు సాధారణంగా ఉన్నటువంటి వాల్నట్ అనేటువంటి కాయ ఉంటుంది కదా, ఆ మాది పరిమాణంలో ఉంటుంది. ఇది ప్రధానంగా ఇది మనకు వీర్యాన్ని అక్కడ నిల్వ చేసుకొని మనకు మగవాళ్ళ లోపలికి వీర్యంను బయటకు పంపించడానికి ఉత్పన్నమైనటువంటి గ్రంథిగా పనిచేసుకుంటుంది. ఎప్పుడైతే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ గ్రంథి లోపల వంటి మార్పు చెంది దాని సైజ్ పెరగడం వల్ల మనకు యూరిన్ పోసేందుకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే మనం ఇంట్లో తరచుగా చూస్తుంటాం, పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత రాత్రిపూట తరచుగా ఈ మూత్రానికి లేవడము, యూరిన్ పోసిన తర్వాత ఫ్రీగా వెళ్ళలేకపోవడము, యూరిన్ మాటికి వచ్చి యూరిన్ పోవడానికి ఇబ్బంది పడ్డము, స్పీడ్ సరిగ్గా రాకుండా పోవడము వంటి సమస్యలు మనము తరచుగా చూస్తుంటాం. ఈ సమస్యలు మన ఇళ్లలో ఎవరన్నా చూస్తూ ఉంటే దానికి కారణం ప్రోస్టేట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేది మనము ఒక చిన్న హింట్గా మనము చూసుకోవాలి.
దీన్ని మనము ఎప్పుడైతే మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటామో ఆ ప్రోస్టేట్ సాధారణమైన పెరుగుదల లేకపోతే ఇంకేమైనా క్యాన్సర్ రూపాంతరం చెంది దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్ అనేది మనము ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దీనికి రకరకాలటువంటి పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్గా మనకు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది మోస్ట్ కామన్ టెస్ట్. దాంతోపాటుగా అల్ట్రాసౌండ్ స్కాన్, పిఎస్ఏ టెస్ట్ అనేటువంటివి ప్రధానంగా మనం చేసుకోవాలి. ఈ టెస్ట్ల వల్ల మనము ప్రోస్టేట్ పరిమాణం ఎలా ఉంది, దానివల్ల మనకు యూరిన్ వచ్చేదానికి ఇబ్బంది ఉందా, ప్రోస్టేట్లో ఏమన్నా క్యాన్సర్ రూపాంతరం జరుగుతుందా లేదా అనేది మనము సకాలంలో గుర్తించగలిగితే దానికి ట్రీట్మెంట్ అనేది మనము సకాలంగా చేసుకుంటాం. సో ఈ ప్రధానంగా మనము ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ని నవంబర్లో మనము దాన్ని అవేర్నెస్ చూపించుకొని మెన్స్ అందరూ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ని ఒకరితో ఒకరు చర్చించడం, అంటే టాక్, టెస్ట్ అండ్ టేక్ యాక్షన్ అనేటువంటి ఇనిషియేషన్తో ఈ నవంబర్ మూమెంట్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. సో ప్రోస్టేట్ గురించి అందరూ మాట్లాడుకోవాలా, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ గురించి అందరూ చర్చించుకోవాలా, దానికి సంబంధించిన టెస్ట్ని అందరూ యాక్టివ్గా దాన్ని చేయించుకోవాలి. దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దీనివలన కిడ్నీలను మనం కాపాడుకోగలుగుతాము, క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాము. సో ఈ రకమైనటువంటి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ని మనము అవేర్నెస్ చేయడానికే ఈ ప్రెస్ మీట్. దీంతో పాటు మనకు యూరాలజికల్ డిపార్ట్మెంట్లో ప్రోస్టేట్కి సంబంధించిన అడ్వాన్సెస్, ప్రోస్టేట్ ట్రీట్మెంట్కి సంబంధించిన అడ్వాన్స్మెంట్స్ మనకు మెడికల్ హాస్పిటల్లో చాలా ఉన్నాయి. ప్రోస్టేట్ ఎవాల్యుయేషన్ కోసం యూరోఫ్లోమెట్రీ టెస్ట్, పిఎస్ఏ స్క్రీనింగ్ మరియు వాటికి సంబంధించినటువంటి ప్రోస్టేట్ సర్జరీల కోసము లేజర్ మూలంగా మనం చేస్తూ ఉన్నాము. అడ్వాన్స్డ్ బైపోలార్ మరియు లేజర్ టెక్నిక్తో మనము ప్రోస్టేట్ సర్జరీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మనకు ప్రోస్టేట్ క్యాన్సర్ను సకాలంలో గుర్తించడానికి మనకు పిఎస్ఎంఏ పెట్ సిటీ స్కాన్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మన దగ్గర అడ్వాన్స్డ్ పొలమ్నియం లేజర్ మిషన్స్, ఎండోస్కోపిక్ ఆర్ఏఆర్ఎస్ మిషన్స్ అండ్ లాప్రోస్కోపిక్ అడ్వాన్స్డ్ మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా మనకు అడ్వాన్స్డ్ ఎండోయూరాలజీ ప్రక్రియలన్నింటినీ మనం ఎక్కడికో మెట్రో నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా అన్నీ మనం ఇక్కడనే నిర్వహించుకోగలిగినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్ని మనము ఇక్కడ చేస్తూ ఉన్నాము. కాబట్టి యూరాలజీ డిపార్ట్మెంట్ మనకు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో మనకి ఇక్కడ అందుబాటులో ఉంది. అన్ని ఇన్సూరెన్స్లకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.